దేశవ్యాప్తంగా అలజడి సృష్టించి ప్రతిపక్షాల ఆందోళనలకు ప్రజల్లో అభద్రతా భావనకు కారణమైన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఏపీలో ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇవాల్టి నుంచి ఇంటింటి సర్వేకు రానున్నారు. ఈ సర్వే ద్వారా మరణాలు, డూప్లికేట్ ఓట్లు, వలసలు, అక్రమంగా చేరిన పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఇంతవరకే అయితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ అర్హులైన వారి ఓట్లను జాబితా నుంచి తొలగిస్తేనే సమస్య వస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన సర్పై అపోహలు నెలకొన్నాయి. దీంతో ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఎంతో అప్రమత్తంగా ఇంటింటి సర్వేలో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను చేయాల్సి ఉంటుంది. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎన్నికల అధికారులకు శిక్షణ, ఓటర్ల జాబితాలు, ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ పూర్తయింది. కీలక ఘట్టమైన బీఎల్ఓల ఇంటింటి సర్వే ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. 2026 మే 12 నాటికి రాష్ట్రంలో 4,16,16,061 మంది ఓటర్లున్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వీరి వివరాలను సేకరిస్తారు. ఇందుకోసం 46,397 మంది బీఎల్ఓలను నియమించారు. రాజకీయ పార్టీల తరపున నియమితులయ్యే 68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పాల్గొంటారు. ఇంటింటి సర్వేలో భాగంగా బీఎల్ఓలు ప్రతి ఇంటికి 3 సార్లు వస్తారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారంలు ఇస్తారు. వాటిల్లో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, నంబరు, చిరునామాతో పాటుగా ఓటర్ పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన వివరాలు ఓటర్లు నమోదు చేయాలి. పూర్తి చేసిన ఫారంలను బీఎల్ఓలు ఇంటికి వచ్చి తీసుకుంటారు. సర్లో 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాకు లింక్ చేస్తున్నారు. 2002 జాబితాలోనూ ప్రస్తుత జాబితాలో కూడా మీ పేరు ఉంటే అందులోని మీ ఓటర్ ఐడి నంబర్, ఇతర వివరాలను ఫారంలో నింపాలి. అందులో మీ పేరు లేకుండా ప్రస్తుత జాబితాలోనే ఉంటే మీ తల్లిదండ్రులు, భార్య, భర్త, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఎవరి ఉంటే వారి వివరాలను ఫారంలో నమోదు చేయాలి.